ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున బైబిల్ నుంచి అనేకమైన సత్యాలు తెలుసుకుంటున్నాం కదా! వాక్యానుసారమైన జీవితాలు అంటే దేవుడు మనకి శ్రేష్టమైన వాక్యాలు ఇచ్చారు. ఆ శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు, మన జీవితాలను ఎలా సరిచేయాలనుకున్నారు అనే అంశాలన్నీ కూడా తెలుసుకున్నాం. అంటే వ్యక్తిగత జీవితాలైనా, సంఘ జీవితాలైనా, కుటుంబ జీవితాలైనా సరే దేవుని వాక్యానుసారంగా కట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి దగ్గర అవ్వాలి. దేవుని యొక్క పరిచర్యలో ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేకాదు దేవుడు ఏది చెప్తే అది చేసేవారంగా, దేవుడు అనుసరించే మార్గం అంటే దేవుడు చూపించే మార్గంలో అనుసరిస్తే వెళ్ళేవారంగా ఉండాలని దేవుడు ఆయన ఉన్నతమైన ప్రేమ ద్వారా ఈ బైబిల్ సత్యాలు మనకు తెలియజేస్తున్నారు కదా. దానిలో భాగంగా ఈ రోజున కొన్ని సత్యాలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజున మరి బైబిల్ నుంచి మరి ఒక వాక్యాన్ని తీసుకుందాం. ప్రకృతి గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక దేవునికి స్తోత్రం. మోయాబు దేశం విడిచి వెళ్ళుటకి ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి నయోమి గారికి మరి 2 కుమారులు, తన భర్త వీరందరూ కూడా మరి యూదా బెత్లెహేంలో ఉన్నప్పుడు వారికి కరువు వచ్చిందని చెప్పి ఆ యొక్క యూదా బెత్లెహేంను విడిచి మరి వీరు మోయాబు దేశానికి రావడం జరుగుతుంది. ఆ యొక్క వచ్చిన క్రమంలో వారు ఎన్నో శ్రమలు, కఠినమైన బాధలు అనుభవిస్తూ ఉంటారు. మరి అలా అనుభవిస్తున్న క్రమంలో దేవుడు మరి యూదా బెత్లెహేంను దర్శించారు. మరలా అక్కడ పంట పండుతుంది. అక్కడ ఆ కరువు అంతా పోయింది. చక్కగా మనం అందరము కూడా మరలా సమృద్ధిగా తినొచ్చు, సమృద్ధిగా ఉండొచ్చు అని దేవుడు ఆశీర్వదించారన్న సమాచారం వినెను గనక అని ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనక. వింటమంటే ఇక్కడ ఎవరో ఒకరు మరి ఈ సమాచారం ఆమెకు తెలియజేసే ఉంటారు కదా. అంటే ఈ రోజున మరి పూర్వకాలంలో మరి ఒక శుభవర్తమానమైనా సరే, లేకపోతే ఏదైనా దుర్వార్తల గురించి, లేకపోతే మంచి వార్తల గురించి, లేకపోతే ఏదైనా విషయాన్ని ఒక సమాచారంగా ఒక వ్యక్తులకి, ఒక కుటుంబాలకి తెలియచేయాలంటే ఏం చేసేవారంటే వ్యక్తుల్ని మరి పంపించేవారు. అంటే ఆ వ్యక్తుల్ని పలానా ప్రాంతానికి వెళ్ళి పలానా కుటుంబం అక్కడ నివసిస్తుంది, వారికి మాట చెప్పిరండి అని చెప్పి ఆ యొక్క వ్యక్తులను పంపించి ఆ సమాచారం అందించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత కాలక్రమేణా మరి జంతువుల యొక్క చర్మాల మీద రాసి మరి ఈ ఏవైనా సరే ఇదివరకు కాలంలో రాజులు మరి ఎన్నుకోబడిన కాలంలో ఆ రాజులు అందరూ కూడా ఆ యొక్క తాకీదులు అనేవి ముద్రించబడి ఆ యొక్క వ్యక్తుల ద్వారా మరి పంపించడం జరిగింది. అంటే ఒక సమాచారాన్ని ఇతర వ్యక్తులకి మరి అందించడానికి మరి ఫస్ట్గా వ్యక్తుల్ని, తర్వాత జంతువుల యొక్క చర్మాల ద్వారా మరి ఆ యొక్క సమాచారాన్ని అందించడానికి మరి టెక్నాలజీ అభివృద్ధి చెందాక మరి కొన్ని పక్షులను కూడా వాడుకున్నట్లుగా మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఇదివరకు మరి ఆ పావురాలు పంపించేవారని కూడా మరి కొన్ని స్టోరీస్లో విన్న సంగతులు ఉన్నాయి. అంటే ఈ రోజున అది పక్షులైనా సరే, లేకపోతే మనుషులైనా సరే, లేకపోతే మరి టెక్నాలజీ అభివృద్ధి చెందాక పోస్ట్ కార్డ్స్, లెటర్స్ అంటే మనం అందరము కూడా మరి ఇదివరకు రోజుల్లో మన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు దూర ప్రాంతంలో ఉన్న వారికి మనం ఏం రాసేవారమండి? లెటర్స్ రాసేవారు. అలాగే కార్డ్స్ రాసేవారు. అంటే మీరు ఎలా ఉన్నారు, మీరు ఇక్కడ ఊరు నుంచి వెళ్ళాక మీ గురించి మేము ఆందోళన చెందిన క్షేమంగా వెళ్ళారా లేదా అని చెప్పి ఆ యొక్క సమాచారాలు అనేవి తెలుసుకోవడానికి మరి కార్డ్స్ అని, పోస్ట్ లెటర్స్ అని వినియోగించుకుంటాం. ఆ తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందాక ఈ రోజున మరి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ఇలా అనేకమైన యాప్స్ వచ్చేసినాయండి. ఇవన్నీ కూడా ఎందుకు? టెక్నాలజీ అభివృద్ధి చెంది దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానంతో మనిషికి ఒక సౌకర్యవంతమైన జీవితం అంటే మన బంధువులో, స్నేహితులో మరి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగానికో, వ్యాపారాలకో, లేకపోతే బ్రతుకు తెరువు నిమిత్తమో వెళ్ళి కష్టపడుతూ ఉంటే ఆ యొక్క ఇక్కడ ఉన్న కుటుంబస్తులు ఒంటరివారుగా ఉండడం, లేదా బిడ్డలు ఒంటరివారుగా ఉండడం అనేది మరి ఆ యొక్క స్థితిని తట్టుకునే స్థితి చాలామంది కుటుంబాల్లో ఉండదు. కానీ ఈ ఒంటరితనంలో లేకపోతే వారు
ఎవరు లేరు, లేకపోతే మమ్మల్ని పలకరించేవారు కానీ అనే ఒక ఒంటరితనంలోకి వెళ్ళిపోకుండా మనకి టెక్నాలజీ ఒక ఆశీర్వాదకరంగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఎలా అంటే మరి దూర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే సరే చక్కగా హలో అని చెప్పి ఈ రోజున ఫోన్ అనేది మరి కనిపెట్టడం ద్వారా మరి ఫోన్ ఎవరు ఇన్వెన్షన్ చేశారండి? గ్రాహం బెల్. మరి ఆయన ఈ రోజున హలో అని చెప్పి మాట్లాడుకోవడానికి మరి టెక్నాలజీ అభివృద్ధి చెందాక ఈ యొక్క ఫోన్ని మరి వినియోగించుకొని మరి మీరెలా ఉన్నారని చెప్పి ఎక్కడెక్కడ ఉన్న వారితో మనం మాట్లాడడం జరిగింది. అలా ఈ ఫోన్ అనేది టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాక ఈ రోజున ఇక ఈ యాప్స్ రావడం అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి యాప్స్ అనేవి కూడా రావడం జరిగింది. అంటే దూర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మనం ఫోనుల్లో మాట్లాడటమే కాదు, దగ్గరగా చూస్తూ వీడియో కాల్స్తో మరి అమ్మ నేను ఇలా ఉన్నాను, నేను చదువుకుంటున్నానని చెప్పి ఒక క్షేమ వర్తమానాన్ని లేకపోతే మంచి సంతోషకరమైన ఆనందాన్ని సంతోషాన్ని ఒక ఆత్మీయమైన సమాచారాలు వాటి ద్వారా వినియోగించుకోవడానికి అది వాట్సాప్ అయినా ఫేస్బుక్ అయినా లేకపోతే ఏదైనా సరే యాప్స్ ద్వారా మనకి టెక్నాలజీ ద్వారా అందిందంటే అవన్నీ కూడా మంచి కోసం. అంటే ఈ రోజున మనం వినియోగిస్తున్న యాప్స్ దేనికోసం వినియోగిస్తున్నాం? వాట్సాప్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టా అయినా ఇంకా ఏ యాప్స్ అయినా సరే టెక్నాలజీ అనేది దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క జ్ఞానం ద్వారా మనకు అందించబడింది కదా. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజల గురించి లేకపోతే వారిని చూడాలనే మనస్తత్వం కలిగిన ఆ ఆలోచనలో వారిని చక్కగా దగ్గరగా వీడియో కాల్స్ ద్వారా చక్కగా మాట్లాడుకునే ఒక ఆశీర్వాదకరమైన మరి ఒక ఆశీర్వాదకరమైన అంటే మనం దగ్గరగా ఉండి వారిని కలవలేకపోయినా చక్కగా చూస్తూ మాట్లాడుకోవచ్చు అన్న ఆ యొక్క ఆలోచన ఈ కార్యం ఎంతో ఆశీర్వాదకరం కదా. ఈ రోజున వీడియో కాల్స్ అయినా సరే ఇలా మాట్లాడుకోవడం లేకపోతే కొన్ని చాటింగ్స్ చేసుకోవడం, మీరు ఎలా ఉన్నారు, లేకపోతే కొన్ని ఫొటోస్ పంపించుకోవడం, ఇలా కొన్ని వర్తమానాలు ఈ రోజున మా యొక్క గృహ గృహ కార్యక్రమాల్లో ప్రార్థన లేకపోతే ఇలాగా మా పిల్లల ఫంక్షన్స్ ఇలా కొన్ని చిన్న కార్యక్రమాలకి ఈ యొక్క వాట్సాప్లోనే మెసేజ్లు పెట్టుకొని ఇన్విటేషన్ ఇచ్చే కార్డ్స్ కూడా పెట్టుకుంటాను. అంటే ఇలా ఆశీర్వాదకరంగా మరి బంధువులకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి అయినా సరే కొన్ని క్షేమ సమాచారాన్ని కొన్ని మరి చదువు పరంగా కూడా కొన్ని ఆశీర్వాదకరమైన మాటలను పొందుకోవడానికి లేకపోతే సమాచారాన్ని పొందుకోవడానికి మరి ఈ యాప్స్ అనేవి మనం వినియోగించుకోవాలని దేవుడు మనకి ఆశీర్వాదకరంగా ఇచ్చారు కదా. మరి ఈ రోజున మరి ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ రోజున వాట్సాప్ అనేది, ఫేస్బుక్ అనేది, లేకపోతే ఇన్స్టా అనేది, లేకపోతే ఇంకా అనేకమైన యాప్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా నువ్వు ఎక్కించుకుంటున్నావు, బాగానే ఉంది, వినియోగిస్తున్నావు, బాగానే ఉంది. వేటి కోసం వినియోగిస్తున్నావు? నీ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు వారి గురించి పరామర్శించడానికో, వారితో హాయిగా మాట్లాడడానికో, వారితో కొన్ని మాటలు కలుపుకోవడానికో, లేకపోతే బంధుత్వాలు దూరం అయిపోకుండా ఉండడానికి ఆ యొక్క సమాచారాలని చాటింగ్స్ని చేస్తూ ఉంటే, లేకపోతే కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించడానికి వినియోగిస్తే బాగుంటుంది. కానీ ఈ రోజున ఈ యొక్క ఇన్స్టా కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ అంటే ఈ రోజున వీటి ద్వారా అనేకమైన పాపపు కార్యాలు ఎవరి కోసం అండి? దేనికోసం నువ్వు వ్యర్థమైన ఫొటోస్ని షేర్ చేస్తూ లేకపోతే వ్యర్థమైన ప్రొఫైల్స్ పిక్చర్స్ని పెట్టుకుంటూ మరి ఎందు నిమిత్తం నీ వాట్సాప్ని లేకపోతే ఇన్స్టాని లేకపోతే ఫేస్బుక్ని వాడుతూ ఈ రోజున వాటిని ఓపెన్ చేసినప్పుడు మరి చూడలేని దృశ్యాలన్నీ కూడా వాటి యొక్క ఆ యొక్క యాప్స్లో ఉంటున్నాయి. ఆ యొక్క నిజంగా మనం ఒక యాప్ ఎక్కించామంటే ఆ యాప్లో ఫాలో అవుతున్న స్థితిలో చూస్తుంటే ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చూడడానికి వీలైనటువంటి అనేకమైన దృశ్యాలు మనకు కళ్ళపడుతూ ఉంటాయి. నిజంగా ఈ యాప్స్ అన్నీ కూడా మనకు అవసరం. పూర్వకాలంలో చూడండి చక్కగా మనం ఒక సమాచారాన్ని అందించాలంటే ఇక్కడ చూస్తున్నాం. నయోమి కుటుంబంలో ఒక కరువు వచ్చినప్పుడు చక్కగా ఒక వ్యక్తి వెళ్ళి ఆ సమాచారాన్ని అందించినట్లుగా చూస్తున్నాం. కానీ పూర్వకాలంలో చక్కని ప్రేమ, ఆదరణ, అమ్మ మీరు కరువులో ఉన్నారు కదా, మీ యొక్క బిడ్డలు పోగొట్టుకున్నారు, నీ భర్తను పోగొట్టుకున్నావు, నీకు ఆదరణ కలిగించే మాట కూడా చెప్తున్నాను. దేవుడు దర్శించారు. ఆ దేవుడు దర్శించిన ఆ పట్టణం ఈరోజు ఆశీర్వాదకరంగా ఉందమ్మా, మరలా వెళ్ళి మీరు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పే మాటలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎంత మంచిగా ఉంటాయి, ఎంత ఆత్మీయంగా ఉంటాయండి. అటువంటి సమాచారాలు అందించడానికి మరి ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటి వాటిని వినియోగిస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఈ రోజున ఎటువంటి వ్యర్థమైన ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టుకుంటున్నావు, ఎవరిని ఆకర్షించడానికి ఎటువంటి వ్యర్థమైన ఫొటోస్ను, వ్యర్థమైన మెసేజ్ని మరి షేర్ చేస్తున్నావు, చాట్ చేస్తున్నావు. జాగ్రత్త. దేవుడు ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఇకనైనా సరే నీ యొక్క స్థితిని మార్చుకోకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి రావచ్చు. కాబట్టి ఈ రోజున
ఫేస్బుక్, వాట్సాప్, మరి ఇన్స్టా, ఇంకా ఎటువంటి వ్యర్థమైన యాప్స్ అంటే వినియోగార్థమే. ఏ టెక్నాలజీ కూడా వాడుకోవద్దని చెప్పట్లేదు, కానీ దేవుడు టెక్నాలజీ పరంగా ఇచ్చిన జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం అండి. దాన్ని మనం వినియోగించడానికే ఇచ్చారు. ఆ వినియోగం ఆశీర్వాదకరంగా మంచి కొరకు మేలు కొరకు వాడే విధంగా ఉండాలి, కానీ వ్యర్థమైన ఎడిక్షన్స్కి బానిసలు అయ్యే విధంగా, లేకపోతే వ్యర్థమైన ఆలోచనలతో కూడిన మరి జీవితాలు జీవించే విధంగా, మరి లేకపోతే వ్యర్థమైన పిక్చర్స్ని చూసే విధంగా, వాటిని షేర్ చేసే విధంగా ఉండడం దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు ఏ యాప్స్ ఎక్కిస్తున్నావో జాగ్రత్త. ఆ యాప్స్ అన్నీ కూడా వాటిని దేవుని మహిమార్థంగా చక్కని కుటుంబ ఆత్మీయ పలకరింపుల కోసం, ఆత్మీయ సమాచారం అందించడానికో, లేకపోతే అవసరమైన స్టడీస్కి సంబంధించిన వాటి కోసం వినియోగిస్తే మేలు, ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యాలను షేర్ చేస్తూ ఉంటే దానికన్నా ధన్యకరం లేదు. కానీ వాటిని మించి నువ్వు ఏదైనా చేస్తే దేవుని ఉగ్రత నీకు తప్పదు. కాబట్టి ఈ రోజున ఏ వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, ఇంక ఏవైనా సరే నువ్వు వినియోగిస్తున్నావా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైనా వీటి ద్వారా చేస్తే దేవుని ఉగ్రత తప్పదని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఇవన్నీ కూడా ఆశీర్వాదకరంగా దేవుని చిత్తానుసారంగా వినియోగిద్దాం. మన జీవితాలు దేవునికి మహిమకరంగా సాగిపోవాలని ఈ మాటలు కొద్దిగా మరి తెలియచేయడం జరుగుతుంది. ఈ మాటలు నచ్చితే ఖచ్చితంగా మీ జీవితంలో అనుసరించండి. మేలైనది చేయనెరియు, మరి అంటే మనం ఇవి మంచివి చేయాలని తెలిసి కూడా చేయకపోతే మరి దేవుని ఉగ్రత తప్పదు. కాబట్టి చక్కని దేవుని యొక్క సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ సత్యాలన్నీ కూడా మన జీవితంలో అనుసరిద్దాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన టెక్నాలజీని మేము ఆశీర్వాదకరంగా వినియోగించుకుంటున్నాం దేవా. అయా నీకు వందనాలు యేసయ్యా. మేము అది మంచి కోసం, మేలు కోసం, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవిత సత్యాలనే దేవుని వాక్యానుసారంగా పంపించే కార్యక్రమాలుగా ఉండాలి, కానీ వ్యర్థమైనవిగా ఉండడానికి వీలేదు ప్రభా. అటు కృపను, జ్ఞానమును మా బిడ్డలందరికీ కూడా అనుగ్రహించి అందరూ కూడా మేలైన ఆశీర్వాదకరమైన మరి కార్యక్రమాలు ఈ యొక్క యాప్స్ ద్వారా జరిగించేలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.